ఎట్లున్న వాట్సాప్ చేస్తే వినా వినా అంటే ఏందో ఎవరు మెసేజ్ పెట్టింది ఏందో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం నెలకొన్నదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమిటో చెప్పండి. ఎవరు మాట్లాడారు దీనిపైన ఈరోజు ప్రతిపక్షాలు. అందుకని నేను రేపంచెల్లి కేటీఆర్ గారిని కలుస్తా. హలో బ్రదర్, నేను ఇప్పుడు లైవ్లో మాట్లాడతారా? మాట్లాడండి, లైవ్లో ఉన్నారు మీరు, చెప్పండి అన్నా. నా పేరు చెప్పమంటారా? చెప్పు, ఏమైతే పిక్కునేదే ఉంది, వాడు పైసలు వేస్తాడు కదా. చెప్పు. నా పేరు పివై సత్యసాగర్ అన్న. నేను రిటైర్డ్ మాస్టర్ గా రిటైర్డ్ అయినా అన్న 2024 సెప్టెంబర్ లో అన్న. రిటైర్డ్. ఏ సబ్జెక్ట్ అన్న మీది? ఏ సబ్జెక్ట్ చెప్పేది? నేను బయాలజీ, ఇంగ్లీష్ చెప్తానన్నా. అచ్చా, నీ విద్యార్థులు ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది ఇంజనీర్లు అయినరు, ఎంతమంది ఇదైనా చెప్పండి, జర తెలియాలి కదా అందరికి. నా 39 సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఒక 27 మంది, ఒక డాక్టర్లకు ఒక 4, తర్వాత ఇంకా హై ప్రొఫెషన్స్ లో కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారన్న. వెరీ గుడ్. అయితే అన్న, మా దయనీయ స్థితి ఏంటంటే అన్న, ఇవాళ మేము 39 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. యూపీ, హై స్కూల్, ఎంఆర్పి అన్ని క్యాడర్లో కూడా నేను చేసి వచ్చానన్న. ఇంత దయనీయ స్థితి నా సర్వీస్ ఎప్పుడు చూడలేదు. నాకు 63 సంవత్సరాలు ఇప్పుడు. ఇంతవరకు ఒక పైసా రాలేదన్న నాకు, పెన్షన్ తప్ప. నా జీపీఎఫ్ కూడా రాలేదన్నా. ఇవాళ నాకు 3 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డ మ్యారేజ్ అయింది, ఇంక 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి. గృహం లేదు. తర్వాతనేమో గృహ నిర్మాణానికి అని అప్లికేషన్ పెట్టుకుందామని అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పులు కట్టలేకపోతున్నాము. ఈ దాచుకున్న పైసలన్నీ కూడా ఈ విధంగా గవర్నమెంట్ వంచిస్తుందని నేను అనుకోలేదన్నా. గవర్నమెంట్ రూల్ పెట్టి వాళ్ళ దగ్గర కట్ చేశారు బలవంతంగా. కట్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రజానాయకులు, ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు తమ జీతాలని బలంగా పెట్టి ఈ యొక్క ఉచితాలు ఇవ్వచ్చు కదన్నా. అన్న, ఉచితాలు కూడా మనకి ఇస్తలేరా అన్న? ఏమి ఇస్తలేరు, ఇస్తున్నారు కదన్నా. ఏమి ఇస్తలే, అంత ఆశ. అయితే అన్న, నేను అనేది ఏంటంటే, అంత ఉదార స్వభావం ఉన్నప్పుడు మా డబ్బులు ఇంకోళ్ళకి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సొమ్ము ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవాళ నా కొడుకు అన్నా, ఇవాళ నా పరిస్థితి అంటే దయనీయం. అంటే నా భార్య L1, L2, L3, L4 ఆస్టియోపోరోసిస్ ఉంది. అపోలో హాస్పిటల్ తీసుకుంటే అంటే ఎంత ఏదన్నా జర నాకు అర్థమైంది, కానీ ప్రేక్షకులు కూడా అర్థం కావాలి కదా. ఎముకలు 4 కూడా, వెన్నుపూస ఎముకలు లాస్ట్లీ 4 కూడా అరిగిపోయాయి అన్న. వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము హైదరాబాద్ లో డాక్టర్ దుగార్ గారి దగ్గర, అపోలో హాస్పిటల్లో. మాకు నెలకి 10,000 చొప్పున అయిపోతున్నాయి అన్న. మాకు హెల్త్ కార్డులు కూడా వర్తింప చేసే పరిస్థితి లేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం. ఎందుకు హెల్త్ కార్డు ఇస్తున్నారు? ఫ్రీ ఉచితం ఇస్తున్నాడు కదా. డిఎస్పీ గారు పెద్ద నోటీసే ఇచ్చిండు. ఎప్పుడు ఇవ్వట్లేదన్నా. ఆరోగ్య భద్రత కింద మొత్తము రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికి ఫుల్ ట్రీట్మెంట్ అంట కదా. ఇదంతా బుట్టి ఫాల్ట్ స్టేట్మెంట్లు అన్నా. కడుపు తగిలిపోతుందన్నా. నేనేమో ఉషాముళ్ళ పుళ్ళనేమో కొలెస్ట్రాల్ కి వీటికి ట్రీట్మెంట్ లో ఉన్నానన్నా. ఇది నా దరిద్రానికి ఇంకేమైందంటే, నాకున్నది ఒక కొడుకు. ఆ కొడుకు ఈ రోజే ఇక్కడ టెస్టులు తీసుకొచ్చాము. హైదరాబాద్ లో ఉండలేక ఖమ్మంలో మా బ్రదర్ ఉంటే అక్కడికి వచ్చాము. ఈ రోజే వచ్చాము. ఇక్కడ డాక్టర్ పాపారావు గారి దగ్గర తీసుకెళ్లి మొత్తం టెస్టులు చేయించాము. వాడికి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయాలన్నారు. ఈ డబ్బు లేని పరిస్థితి. డాక్టర్ గారు కూడా అడిగారు, మీకు పెన్షన్ డబ్బులు వస్తాయంటారా రావంటారా, మరి ఏంటి సార్ అన్నారు. మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది సార్, ఏదైనా చూసి కన్సిడర్ చేయమని సార్ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు టెస్ట్ చేయండి అన్నారు. ఇవాళ 10,000 దాకా అయిపోయినాయి అన్న. అయితే వారం రోజులు కొద్దిగా టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నారు. ఇంకా మమ్మల్ని కనికరించే నాదుడు ఎవడు లేడన్నా. నాకులా ఎంతో మంది బలైపోతున్నారు. ఇప్పుడు 30 మంది దాకా సరిపోయినప్పుడు కూడా మానవతా దృక్పథంతో ప్రతిపక్షాలు గాని, ప్రభుత్వం గాని, యూనియన్ నాయకులు గాని ఎవ్వరు నోరు తెరిచిన పాప అనుకోవట్లేదన్నా. ఎవరి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి అన్నా. అసలు మేము దాచుకున్నప్పుడు మేము భిక్షాందేహి అని అడుక్కునే దయనీయ స్థితి వచ్చిందన్న మాకు. దయచేసి దీని గురించే నేను ఒక వీడియో చేసి మీకు పెట్టానన్నా. తప్పకుండా అది కూడా టెలికాస్ట్ చేస్తా. మీకు వీడియో పెట్టానన్నా. దయచేసి దీని గురించి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మొన్న అటెండ్ కాలేకపోయింది కూడా, అందుకే పర్లే నేను అటెండ్ కాకుండా కానీ నేను అందరి 13 మీదే కాదు ఉద్యోగులు కూడా నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన పిల్లు. అన్న ఇంకో రిక్వెస్ట్ ఏంటన్నా, మొన్న అప్లికేషన్ అది పెట్టాను, నేను పంపలేకపోయినాను. సరే పర్లే, పంపు ఖచ్చితంగా మనం లాస్ట్ వరకు కొట్లాడదాము.
చివరి వరకు కొట్టాడదాం. ఈరోజు ఆర్టికల్ 21 అందులో ఏం చెప్పిందంటే మీరు డిగ్రీతో బతకాలంటారు. డిగ్రీతో బతకాలి, మరి జీతాలు లేనిది ఎట్లా బతకాలి, పెన్షన్ లేనిది ఎట్లా బతకాలి, ఆరోగ్య భద్రత లేనిది ఎట్లా బతకాలి? అవన్నీ పెట్టినా అవన్నీ కూడా లేకుండా బతకాలంటాడు ముఖ్యమంత్రి గారు. అదే డబ్బులు లేకుండా బతుకుతారా? వాళ్ళు బతకరంట, కానీ మీరు బతకగలుగుతారంట, వాళ్ళు బతకలేరంట. అది కాదన్న, వాళ్ళు 5 సంవత్సరాలు ఉద్యోగాలు చేసే వాళ్ళకి పెన్షన్లు కావాలి, ఫ్రీ రాయితీలు కావాలి, ఫ్రీ ఎక్స్పెన్సెస్ కావాలి. వాళ్ళు ఎలక్షన్ లోకి వచ్చేటప్పుడు ఏమీ ఉండవు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కోట్ల రూపాయలు వస్తాయి, ఈసీ కళ్ళు మూసుకొని ఉంటారు. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మేము ఏమి ఎక్స్ట్రా వచ్చినా సరే అక్కడ గవర్నమెంట్ పన్ను కట్టాలి, అన్ని బినామీ పేర్ల మీదకి వెళ్ళిపోతుంటాయి. అసలు రాజకీయాలు ప్రవేశించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, అందరికి సుస్పష్టంగా కనబడుతూనే ఉంది కదా అన్న. అంతే కదా, ఇంత దయనీయ స్థితి ఏంటన్నా? అటువంటిప్పుడు మీరు జీపీఎఫ్ వసూలు చేయకూడదు, ఏపీజీని కట్ చేయకూడదు. మా వచ్చే మొత్తం ఇస్తే మనం ఎక్కడ దాచుకుంటాం కదా, అంతే కదన్నా? అంతే అంతే దగ్గర దాచిపెట్టుకొని మళ్ళీ మీతో మేము డబ్బులు తింటాం ఎందుకు ఏమన్నా? అంతే అంతే. ఈ రోజు ఎమ్మెల్సీలైనా మాట్లాడగల మేధావులు, ప్రశ్నించే గొంతుకలు. తిరుమల మల్లయ్య గారు పార్టీ పెట్టిండ్రు, ఈ రోజు ఆయన మాట్లాడలే కదా, కోదండరామ్ గారు మాట్లాడలే కదా. తిరుమల మళ్ళీ వేస్ట్ ఫెలో ఆయన ఎన్ని మాట్లాడి ఆడి గురించి, ఆ ఎస్ఐ కొట్టిండా, ఈడు కొట్టిండా, ఈ కాదు చూడాల్సింది. అసలుకి చదువు నేర్పినటువంటి గురువుల్ని అన్యాయం చేసినప్పుడు ఎప్పుడు బాగుపడ్డన్నా. నేను ఎందుకు అడిగినా తెలుసా సార్? ఎందుకంటే ఇప్పుడు నాకు దాదాపుగా 13,000 రిటైర్డ్ అయిన వాళ్ళ దాంట్లో దాదాపు 9,000 మంది టీచర్లే ఉన్నారు. టీచర్లు, హెడ్ మాస్టర్లు వీళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. సోర్స్ లేదన్నా మాకు, ఈ ఉద్యోగాలు జీతాలు తప్ప మాకు బయట నుండి వచ్చేటటువంటి ఈ యొక్క లంచాలు ఇవన్నీ మేము ఎరగమన్నా. అవును, ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్, లంచాలు కావాలి. వాళ్ళ ఎస్టీఓ కింద లంచాలు కావాలన్నా. మా బిల్లులు ఎస్టీఓ కింద పాస్ కావాలంటే లంచాలు కావాలి. నాలాటో ఏమిటో మాట్లాడితే మాకు పక్క పెడుతున్నారు. అలాంటి దుస్థితి. ఖచ్చితంగా మీ డబ్బులు వచ్చేదాకా మన పోరాటం ఆగది, కొట్టాడుతూనే ఉంటాము. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనే నినాదం పెట్టుకొని మనం కొట్టాడదాము. బ్రదర్, ఏమన్నా వైద్యానికి ఏమైనా సాయం కావాలంటే నాకు తర్వాత ఫోన్ చేయి. నేను నాతో అయిన కాడికి నేను మీకు నాకు పరిచయం ఉన్నతో మాట్లాడి నేను చేపిస్తా. ట్రీట్మెంట్ ఓకేనా? నాకు ఆ గుడ్ విల్ ఉన్నది, నేను చేపిస్తా. రైట్, థ్యాంక్ యూ. రైట్. ఇటు చూసింది కదా, ఈ టీచర్ల చేతులలో ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది ప్రొఫెషనల్స్, ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది గ్రూప్ 1 ఆఫీసర్లు, ఎంతోమంది గ్రూప్ 2 ఆఫీసర్లు, ఎంతోమంది ఈరోజు వాళ్ళ బతుకు వాళ్ళ కాళ్ళపైన బతికేటట్టు నేర్పిన విద్యా గురువులు ఈరోజు కన్నీరు పెట్టుకుంటుండ్రు. టీచర్లు కన్నీళ్లు పెట్టుకుంటుండ్రు, ప్రధానోపాధ్యాయులు కన్నులు పెడుతుండ్రు, ఆలు వీళ్ళు నేర్పినటువంటి వారు ఈరోజు కన్నీరు పెడుతుండ్రు. వాళ్ళ భార్య బిడ్డను ఎత్తుకొని వైద్యమో రామచంద్ర అని చెప్పేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అవన్నీ గుండె నిండా బరువు పెట్టుకొని చచ్చిపోయేటోళ్ళు, ఇండ్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అప్పుల భయానికి ఇవన్నిటికి ఎవరు చెప్పాలి సమాధానాలు? ఈరోజు పోలీసులు కూడా బాధలైపోయారు. ఒక చెల్లె ఒక కామెంట్ పెట్టింది, దయచేసి మీరు కూడా ఆ వీడియో చూడండి. చెల్లె ఒక కానిస్టేబుల్, ఆ చెల్లె నాకే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. అది ఓపెన్గా ఆమె పెట్టింది ఆరోగ్య భద్రత మీద. ఎక్కడిదన్న ఆరోగ్య భద్రత అని చెప్పేసి ఆమె పేరు పెట్టకుంటే, ఎందుకంటే ఆమె కానిస్టేబుల్ ప్రస్తుతం పనిచేస్తుంది. కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఆమె ఈరోజు బాజాబ్తా ఒక వీడియో నేను పెట్టినటువంటి ఆరోగ్య భద్రత మీద పెట్టినట్టు వీడియో, డిఎస్పి అంటే పోలీసు వాళ్ళు ఆరోగ్య భద్రత బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈరోజు దావఖాన బొంగన ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఛార్జ్ చేస్తుండ్రు, చకాచకా మంచిగా అయిపోతుండ్రు, వస్తుందని చెప్పేసి ఈరోజు బాజాబ్తా మీరు టైటిల్లో నో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అని ఉంటుంది. అందులో కామెంట్ ఉంటుంది, మీరు చదవండి. దాదాపు ఒక పేజ్ కామెంట్ చదివింది. ఇగో ఇది కామెంట్, ఇది ఓకేనా? ఇది కామెంటు, ఇగో ఇది ఫోటో ఉంటుంది. ఇందులో ఏమని ఉంటుందంటే నాది నో కార్పొరేట్ ట్రీట్మెంట్ ఫర్ తెలంగాణ పోలీస్ అనే ఉంటుంది. బక్క జెర్సన్ ఫ్యాక్స్లో 2 లైన్లు చదువుతా, మీరు తక్కింది అర్థం చేసుకోండి. దీనిలో కానిస్టేబుల్ దీనగాథ, ఒక మహిళా కానిస్టేబుల్ దీనగాథ. దయచేసి ఎవరైనా పోలీసులు ఉంటే, పోలీస్ అధికారులు ఉంటే మీరు కొన్ని రూల్స్ మీరు పెట్టుకోండి, మార్చుకోండి. సార్, నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ సార్. మేము చేసే డ్యూటీకి ఇంటిలో వాల్యూ లేదు, నా చైల్డ్స్కి చూసుకునే టైం లేదు. 6 months అయిపోగానే మెటర్నిటీ లీవ్ అయిపోతుంది. 6 months బాబుని పక్కనే ఇంట్లో ఇచ్చి
వస్తే ఒకరోజు డ్యూటీ మార్నింగ్ 8 PM వెళ్తే ఈవినింగ్ 9 అవుతుంది. బాబుకు ఫీవర్ వచ్చింది, 6 నెలల బాబుకు, పాలు పట్టలేక పరిస్థితి ఉంది. నా డ్యూటీ ఏమో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 7 గంటలకు మళ్ళీ ఉరకాలి. పొద్దున్నే 7 గంటలకు రావాలని చెప్పేసి అధికారులు హుకుము చేసిండ్రు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పర్మిషన్ అడిగిన, పర్మిషన్ లేదు, ఏం లేదన్నాడు. బాబుకు పాలు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది, కానీ పాలు ఇవ్వలేకపోయినా. ఇంటికి వచ్చేసరికి బాబుకు జ్వరం వచ్చింది. బాబు ఒకటేసారి సీరియస్ అయ్యిండు. అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొని సీఎం గారు అక్కడ ఏదో పెళ్ళికి తాజ్ కృష్ణ హోటల్కి వచ్చిందంట. అక్కడ నువ్వు అయినా ఇక్కడ నిలబడాల్సిందే అని చెప్పిందంట. రాత్రి 8 దాకా నిలబెట్టిందంట. తిరిగి మళ్ళీ బాబుని తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి వేస్తే మీకు ఫీవర్తో హాస్పిటల్కు అడ్మిట్ అయ్యాడు. యశోద హాస్పిటల్ సోమాజిగూడకు తీసుకెళ్ళిందంట. అయితే అక్కడ మీకు ఏది ఆరోగ్య భద్రత కార్డు లేదు పనిచేయది, మీరు ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోమని చెప్పిందంట. ఇక ఉన్న బంగారం అప్పటిదప్పుడు అమ్మిందంట. అమ్మేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించిందంట. ఇది నేను కొన్ని ఇంపార్టెన్స్ అయినా దాదాపు ఇంత పెద్ద. ఈరోజు చాట భారతము ఇచ్చిండు డిఎస్పి గారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదువుతా. ఆయన ఇచ్చిండు స్టేట్మెంటు. ఆ స్టేట్మెంట్ చూస్తే ఇగో, ఆరోగ్య భద్రతపై పుకారు నమ్మద్దు. దీని మీద బక్క చేసిన ఒకటే మాట్లాడి, బక్క చేసిన ఫ్యాక్స్లో మాట్లాడి, ఎవరు మాట్లాడాలి. పుకారు నమ్మద్దు. డిఎస్పి వెల్ఫేర్ శ్రీనివాసరెడ్డి గారు, పోలీసులకు ఇక నుంచి ఆరోగ్య భద్రత కేవలం నీస్ ఆసుపత్రులనే అని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దు. వెల్ఫేర్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి గారు శుక్రవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల ఆరోగ్య భద్రత చికిత్సలు యథావిధిగా కొనసాగుతున్నవి. అదనంగా ఎక్కువ ఖర్చుతో కూడిన దీర్ఘకాలిక చికిత్సకు ఓయమ్మో భలే చెప్తుండు. చికిత్స నీస్ ఆసుపత్రిలో చేయించుకుంటే పూర్తి మొత్తాన్ని ఆరోగ్య భద్రతను చెల్లించడం జరుగుతుంది. పోలీసు అధికారులు వైద్య సేవల నిమిత్తం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే రూపాయలు 5 నుండి 7.5 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. మొన్న నన్ను గవర్నర్ ఇంటి ముందు అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది కదా. తీసుకుపోయి ఒక కానిస్టేబుల్ ₹1,00,000 ఏదో వైద్యం అయితే కానీ వైద్యం లేదు, చలో ఇక్కడికి నడువని చెప్పిందంట. అదొక 7 లక్షలైనా కానీ పెట్టిందంట. మొన్న ఇక నీ కోట అయిపోయింది, చలో ఇక 3 రోజులు చదువుకొని వెళ్ళిపో అంటే ఇక బయటికి వెళ్ళిపోయినట్ట. నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన నాకు చెప్పిన స్టోరీ అది. వారి కుటుంబ సభ్యులకైతే 1,00,000 నుంచి 2 లక్షల వరకు చికిత్స తీసుకోవచ్చంట. ఇది ఒక ఏడాదిలో ఎన్నిసార్లు అయినా పొందవచ్చంట. నీ దండం పెడతా సార్. ఇగో సర్కులర్ నా దగ్గర బాజాప్తా ఉంది. అది సర్కులర్ రిలీజ్ చేసింది సార్లు. అర్థమైందా? ఇది ఈరోజు తెలంగాణ పోలీసులకు విలువ లేదు. ఈరోజు కొంతమంది ఉంటారు, లంచగొండలు ఉంటారు, కానీ మామూలుగా ఈరోజు చాలామంది ఆరోగ్య భద్రత లేదు, డ్యూటీ వేలపాలలు లేవు. ముఖ్యంగా మహిళలు పనిచేసి ఈరోజు హోంమంత్రిని దగ్గర పెట్టుకుంటావు, విద్యాశాఖని దగ్గర పెట్టుకుంటావు, మున్సిపల్ శాఖని దగ్గర పెట్టుకుంటావు. ఈరోజు మహిళా కానిస్టేబుల్ ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పుడైనా విన్నావాను? వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడినావా? వాళ్ళ సమస్యలపైన ఎప్పుడన్నా ఒక మీటింగ్ వాళ్ళతో నిష్ఠాగోష్ఠి పెట్టుకున్నావా? ఈరోజు కొంతమందికి కొన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇబ్బందులు ఏముంటే వాళ్ళకి తెలుస్తుంది. ఏ సమయంకి వెళ్ళి కొంత టైం వాళ్ళకు, ఈ టైంకి వెళ్ళి ఈ టైం వరకు మీ డ్యూటీ చేయొచ్చు అని చెప్పాలి. తప్పని సమయంలో వాళ్ళతోని ఇవాళ ఎమర్జెన్సీ ఉందా, మేము ఆల్టర్నేట్ చేసుకుని చెప్పాలి. ఈరోజు వాళ్ళ గౌరవం ఇదా? ఈరోజు రియల్గా రోడ్లపైన బందోబస్తుగా వాళ్ళు అక్కడక్కడ కొంచెం నిలబడతారు. డ్యూటీ కొంచెం టైం కొంచెం పక్కా అత్యవసరం ఏం అవసరమో. నేను ఐఆమ్ సన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, అర్థమైందా? నేను కూడా ఒక పోలీసు వ్యక్తి కొడుకునే. నాకు తెలుసు ఏ విధంగా డ్యూటీ ఉంటుందో. రాత్రి ఉండేది పగలు ఉండేది, 24/7 108 అంబులెన్స్ లెక్క పని చేయాల్సిందే. కానీ మహిళలకు వచ్చి ఒకటి తీయాలి. ఆ స్టేట్మెంట్ అది ఎవరిచ్చిండ్రో ఏందని ఎంక్వైరీ, చిల్లర కథలు బంద్ చేయండి. పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా. కొంతమంది చిల్లర కథలు ఎంక్వైరీ ఎవరు చేసిండు, ఎవరు రాసిండు, ఇది ఇవన్నీ తిస్మార్ ఖాన్ పనులు బంద్ చేయండి. ఈరోజు బంద్ చేసి దీన్ని ఏ విధంగా మనము వాళ్ళను మంచి చేసుకోవాలి. ఈరోజు చాలామంది ఉంటారు. నేను వాళ్ళ గురించి, నేను మా ఇబ్బంది పడే వాళ్ళ గురించి మాట్లాడతాను. ఆర్టికల్ 21 అనేది ఇంప్లిమెంట్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్, డిగ్నిటీ విత్ మన రైట్ టు డిగ్నిటీ ఆఫ్ లైఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనందరం ప్రయాసపడాలి, పోరాటం చేయాలి. ఒక 2 డేస్ హెల్త్ బాగాలేక కొంచెం ఇది తీసుకున్నా. ఇవాళ మార్నింగ్కి వెళ్ళి ఈ సమయం వరకు నేను సుప్రీంకోర్టు
అది అయ్యేదాకా కూడా నేను దానిపైనే ఉన్నా. దాని తర్వాత కొంత పేపర్ వర్క్ ఉండే, రేపు పొద్దుగాల చేయాల్సిన పనులన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. సమస్యలు అనేకం ఉన్నాయి తెలంగాణలో. అవుట్ సోర్సింగ్ అక్కడనే ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడనే ఉన్నాయి. ఇవాళ ఒక ఆటో ఆయన భాస్కర్ అంటే ఆయన కలిసిండు, ఆయన సమస్యలు మా ఆటో ఇష్యూస్ ఉన్నాయి. బయటకు వెళ్ళి ఆటోలో నన్ను అక్కడ ఫ్రీ బస్సులు పెట్టే వరకు ఆటోలు ఎవరు ఎక్కుతారంట. ఊళ్ళలో ఉన్న ఆటోలు వచ్చి మొత్తం హైదరాబాద్ మీద పడ్డాయి. ఈరోజు ఊబర్ రోడ్ ఒక దిక్కు పడుతుంది. అట్లా అనేకమైన సమస్యలు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన కూడా చేయాలంటే ఈరోజు ప్రతిపక్షాలు పండుకున్నాయి, పాలక వర్గంతో చేతులు కలిపిండ్రు, మేధావులు ప్రశ్నించే గొంతుకలు బానిసలు అయిపోయారు. కాబట్టి ఈరోజు అన్నీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. ఒకటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే మంచోళ్ళు. తీర్మాన్ మల్లయ్య గారు ఒకలే ఎందుకు మంచోళ్ళు అంటే, ఈరోజు ఆయన 8 మంది అందరినీ తిడతాడు. జానారెడ్డి గారిని తిడతాడు, నాయకులను, పెద్ద పెద్ద నాయకులను తిడతాడు, చిన్న నాయకులను తిడతాడు, ఎస్ఐలను తిడతాడు, సిఐలను తిడతాడు, చిల్లర మాటలు తిడతాడు, బండబూతులు తిడతాడు. ఇక లాస్ట్కి మొన్న ఒక ఆయన, ఒక సాయి అనే అబ్బాయి, ఆ అబ్బాయి ఆయన ఆఫీస్కి పోయి ఆయన ఆఫీస్ దగ్గర తగలబెట్టుకొని చచ్చిపోయాడు. కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఈరోజు వాళ్ళ భార్యకు అటుపైన ఆదివారం రోజు 20,000 రూపాయలు ఇంటికి రాయి కట్టాలని హాస్పిటల్కి పోయి తీర్మాన్ మల్లయ్య గారి దగ్గర పోయింది. తీర్మాన్ మల్లయ్య గారు 20,000 ఇచ్చిండ్రు, అది తప్పు కాదంటలేదు. అయితే ఆ వీడియో తీసి ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అది తీసేయమని నా 4-5 సార్లు పోయిందంట. ఇదంతా ఆడియో రికార్డింగ్ మనం అంతిన్నాం. వాళ్ళ భార్య ఏం చెప్పింది, మా ఇజ్జత్ పోయింది, బిచ్చగాన్ లెక్క అయిపోయినారా అని చెప్పి వాళ్ళ అత్తగారు అంతా తిడితే ఈయన దానికోసం పోయిండు. మొత్తానికి అక్కడ చచ్చిపోతే ఆయనతోని బీసీ నినాదం కోసం చచ్చిపోయిందని చెప్పి ఆ శవాన్ని వాడుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఈ రికార్డింగ్ బయటకు వచ్చేవరకు అది మొత్తం ఇదేంటి. దీన్ని టెలికాస్ట్ చేసి ఇది బయటకు తీసింది బిగ్ టీవీ, కానీ బిగ్ టీవీ మీద కేసు పెట్టలేదు. ఎందుకు కేసు పెట్టలేదు బిగ్ టీవీ మీద? ఎందుకు పెట్టలేదు అంటే ఆయన ఈయనకు బాగా దగ్గర, ఎవరికి, రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి బిగ్ టీవీ మీద పెట్టలే. బిగ్ టీవీ ఆడియో బయటికి వచ్చిన తర్వాత బిగ్ టీవీలో ఆ ఆడియోను తీసుకొని వీళ్ళు ఎగ్జాక్ట్ చేసుకొని అన్ని ఛానళ్ళు, ఓకే టీవీ శ్రావ్య గారు కానీ లేకుంటే క్రాంతి గారు, ఇట్లా అందరు ఛానల్ వేస్తే వాళ్ళందరి మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. 8 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఈరోజు 39 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినరు. నువ్వు ఎమ్మెల్సీవి, నీకు జీతం ఇస్తుండ్రు, నీ కారు వాడుకుంటున్నావు, ఎలవెన్సులు వాడుకుంటున్నావు, గన్మెన్లు వాడుకుంటున్నావు, ప్రశ్నించే గొంతుకని అంటావు, సొంత పార్టీ పెట్టినావు. 30 మంది ప్రాణాలకు విలువలేదా? 13,000 మంది ఈరోజు ఒక్కొక్క టీచర్ పైసలు నీ బడి పంతులు నీకు చదువు చెప్పిన వాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ పైసల ఇబ్బంది వాళ్ళ గురించి మాట్లాడడానికి లేదా? ఈరోజు ఒకసారి శ్రావ్య గారిని ట్రై చేస్తా, అమ్మ అయితే జర మాట్లాడుతుంది. ఎవరి మీద కేసులు పెట్టిన దగ్గర ఆ పేపర్ లేదు, కానీ వచ్చింది. దాదాపు అంతమంది మీద కేసులు పెట్టిండ్రు. శ్రావ్య గారి ఛానల్ అన్నీ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అవుట్ రైట్ సపోర్ట్ చేసినాయి. శ్రావ్య గారు, క్రాంతి గారు, మళ్ళీ అన్ని ఛానళ్ళు మన అన్ని వాళ్ళు కవర్ చేసిండ్రు. అందరం కూడా మనం వచ్చినాం, వీళ్ళందరితోని ఇది చేసినాం. కానీ ఈరోజు వాళ్ళు మాత్రము మాట్లాడకుంటే వాళ్ళు మాత్రం ఈరోజు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇంతకు మించిన, ఎందుకంటే మా జనరల్ సెక్రటరీ కూడా, నేను కూడా ఈరోజు యూట్యూబ్ ఛానళ్లకు యూనియన్ ఉన్నది, ఆ యూనియన్కు నేను దీనికి మన అడ్వైజర్ కూడా రజనీకాంత్ గారు ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఉన్నారు. రజనీకాంత్ గారితో, పుప్పార రజనీకాంత్ గారితో నన్ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు వీళ్ళందరూ కలిసి ఇంత భయంకరంగా కేసులు పెట్టి ఇష్టానుసారంగా ఈరోజు మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోండి మనం ఎక్కడున్నాం, ఏందున్నాం. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఇంతమంది ఇబ్బంది పడతా ఉంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయితే. అన్న నమస్తే అన్న, సారీ అన్న నేను నీకు చెప్పకుండా లైవ్లో తీసుకున్నా. చాలా అన్న, ఇప్పుడు మీరు టీడీఎంఏ రాష్ట్ర అధ్యక్షులు, వాస్తవానికి మీరు అధ్యక్షులైన తర్వాత సోషల్ మీడియా మీద కానీ ఎవరి మీద కానీ ఎప్పుడు దాడులు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు, నిర్వాడుతున్నారు. నేను ఇప్పటిదాకా లైవ్ బయట ఉండే, ఇప్పుడు లైవ్లో చాలామంది ఉన్నారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాదాపు 30 మంది చచ్చిపోయినరు. మరి ప్రశ్నించే గొంతులు మాట్లాడతలేవు, వాటిపైనే ఉన్నా. కానీ ఈరోజు ఇవాళ కేసు అయిన వాళ్ళందరూ, నాకు బాధ ఏంటంటే అందరూ కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు, ఇంక్లూడింగ్ మీ ఛానల్తో సహా. ఓకేసి శ్రావ్య గారు కానీ క్రాంతి గారు కానీ ఈరోజు అందరూ కూడా నిలబడ్డారు. వాళ్ళందరి మీదనే కేసులు ఇది బయట పెట్టిందేమో బిగ్ టీవీ. ఇప్పుడు
సాయితోని మాట్లాడింది, ఆ రికార్డింగ్ చేసింది, లోపలిపోయి గొడవ చేసింది, అవన్నీ బయట పెట్టింది బిగ్ టీవీ మీద కేసు లేదు. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క దీన్ని బయట వేసిన వాళ్ళు, ఆ వీడియో ఆ ఫోన్ కాల్ పైన స్టోరీ చేసిన వాళ్ళ మాత్రం మీద కేసులు పెట్టారు. అలా నేను కూడా చేసిన స్టోరీ, నా మీద కూడా పెట్టలే. అయితే ఈరోజు అసలు ఎమ్మెల్సీ చేయాల్సిన డ్యూటీలు ఏంది, ఆయన చేస్తున్న డ్యూటీ ఏంది ఒక్కసారి మీరు చెప్పండి అన్న. దాదాపు 192 మంది లైవ్లో ఉన్నారన్న, అందరు వింటారు. చెప్పండి అన్న. మీరు అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారు. అందరు లైవ్ లో ఉన్న అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పట్టభద్రులు ఎమ్మెల్సీ. ముఖ్యంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఆయన విధి విధానాలు ఏముంటాయంటే, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి, ఇప్పుడు మీరు చెప్పిన పట్టభద్రులు రిటైర్డ్ అయిన కూడా ఓట్లు వేసి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళందరి బాగోగులు చూడాలి. ఇప్పటి వరకు ఎవరి బాగోగులు కూడా పట్టించుకోలేదు తీర్మానం వలన. మళ్ళీ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, కాంగ్రెస్ లా మంత్రి పదవి రాకపోవడం వల్ల కేవలం ఆయన పార్టీ పెట్టిండు, పార్టీలకి వెళ్ళగొట్టిరు. ఆయన ఏదో అల్లరి చేస్తే భయపడతారు అనుకున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు అనుకోండి, భయపడి మంత్రి పదవి వస్తుంది అనుకున్నాడు. అది కొంచెం వికటించి ఏంటంటే సస్పెండ్ చేసిరు, బయటికి వచ్చిండు. ఇప్పుడు బయటికి వచ్చినాక కూడా కనీసం పట్టభద్రుల గురించి పట్టించుకున్నది లేదు. అటువంటిప్పుడు ఏంటంటే రైట్ టు రీకాల్ అని ఒక మాట చెప్పిండు మనకు తీర్మానం వలన. అంటే పని చేయకపోతే నువ్వు దిగిపోవాలి అని చెప్పేసి. సో పని చేస్తలేడు, మనం కూడా రైట్ టు రీకాల్ అనాలి. అంటే మనకు హక్కు ఉన్నది అని ఆయన నేర్పినదే. సో రైట్ టు రీకాల్ చెప్పాలి. ఇక పోతే ఇంకొక విషయం ఏంటంటే, బీసీ ఉద్యమం అంటాడు. పట్టభద్రుల ఎన్నికలలో మాత్రం బీసీ ఉద్యమం లేదు. ఆయన ఎప్పుడైతే పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేసిండో అప్పుడు బీసీలు మాత్రమే నాకు ఓటు వేయాలనే నినాదం అయితే లేదు. అప్పుడు తర్వాతనే స్టార్ట్ చేసిండు. ఎందుకంటే అప్పుడు బీసీలు మాత్రమే ఓటు వేయాలంటే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు కాబట్టి. అంటే తీర్మానం వలన ఆయన సొంత లాభం కోసం మాత్రమే ఎజెండా పెట్టుకున్నాడు. దీంట్లో భాగంగా మొన్నటికి మొన్న ఒక సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి చనిపోయిండు. ఆ చనిపోయిన దాంట్లో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నా మీద కూడా ఆరోపణలు చేసేవాళ్ళు ఉంటారు, మీ మీద చేసేవాళ్ళు ఉంటారు, ఆరోపణలు చేస్తారు. సో సాయి ఈశ్వర్ చారి అనే వ్యక్తి చనిపోతే దానికి కారణాలు ఏంటంటే, నేను ఏడ్చిండు, అంతగానో ఎందుకు ఏడుపు వచ్చింది, నేను కావాల్సుకొని నటించిండు అని కొంతమంది. మరి కొంతమంది ఈయన తొందర పడిపోయి డబ్బు ఎందుకు ఇచ్చిండు, అంత డబ్బు 5 మూల 15 లక్షలు, మనిషికి 5 లక్షలు అని 15 లక్షలు ఇచ్చిండు. సో ఇంత డబ్బు ఎందుకు ఇచ్చిండు, ఎవరు ఈయన డబ్బు. సో ఈయనకు భయం స్టార్ట్ అయింది. మొత్తానికైతే కారణం ఈయననే అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేసిండ్రు. సో ఆరోపణలకు ఏం చేయాలంటే, నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఇప్పుడు కేసులు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టిండో వాళ్ళందరూ కూడా బీసీలు ఎస్సీలు అందులో. సో వాళ్ళందరి మీద పెట్టిండు. అలాగే మళ్ళీ యూట్యూబ్ ఛానల్, ఆయన లెక్కన యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటోళ్ళు. సో అటువంటి వాళ్ళ మీద కక్ష కట్టి కేసులు పెట్టిండు ఆరోపణలు చేసినందుకు. ఒకవేళ ఆయన నిజంగానే బీసీ ఉద్యమం చేసే వ్యక్తి అయితే ఆయన ఏం చేయాలి, ఆయన మీద ఆయననే ఎంక్వైరీ చేసుకోవాలి. దానికి ప్రధాన కారణం ఏంటని చెప్పాలి, లేదా కౌంటర్ చేయాలి. ఆయన వీడియోల పరంగా కౌంటర్ చేయాలి. బిగ్ టీవీ మీద మాట్లాడిండు, గలీజ్ మాటలు మాట్లాడిండు. కుండీల రేవంత్ రెడ్డి పోతే దోషులతో తినమని చెప్పేసి అటువంటి గలీజ్ మాటలు మాట్లాడిన తీర్మానం వలన మరి అదే రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిండు. అప్పుడు ఆయన కూడా కుండీల చేతులు పెట్టుకొని తినడా మరి ఏంది అనేది చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. నేనే కాదు, చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఏ చెట్టు కింద ఆ పాట పాడినట్టు కాకుండా మరి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పక్కదారి పట్టిండు. కంట్రోల్ చేయాల్సిన పూర్తి బాధ్యత యూట్యూబ్ ఛానల్ అది ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ యొక్క లైవ్ చూసేటోళ్ళందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే కంట్రోల్ చేయాలి తీన్మార్ మల్లన్నను, లేకపోతే చాలా ప్రమాదం. చాలా మంది కూడా కామెంట్స్ ఏం పెడతా ఉన్నారంటే, తీన్మార్ మల్లన్న ఎవరినైనా ఆరోపణ చేస్తాడు, ఆయన మీద ఆరోపణ చేస్తే మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తాడు, దాడులు చేస్తాడు, రౌడీయిజం గుండాయిజం చేస్తాడు, ఒక నియంతృత్వ పోకడ పోతాడు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. సో ఇది చూస్తే కూడా అట్లే అనిపిస్తా ఉన్నది. గతంలో తీన్మార్ మల్లన్న మీద కల్వకుంట్ల కవిత టీము దాడి చేసినప్పుడు, జాగృతి టీం దాడి చేసినప్పుడు కూడా నేను స్పందించిన తోటి యూట్యూబ్ ఛానల్ గా నేను స్పందించి దీన్ని ఖండిస్తున్నామని చెప్పినాం. అయినా తీన్మార్ మల్లన్నలో మార్పు లేదు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన ఉద్యమించాలి. మీ యొక్క వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నా, మీకు కూడా చెప్తా ఉన్నా, కంపల్సరీ మనం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మీద కేసు పెట్టడం అనేది, ఇక మరి ఆయన బీసీఎస్సీల కోసం పనిచేస్తానన్నాడు, బీసీఎస్సీల మీదనే కేసులు పెట్టిండు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా కేసులు పెట్టిన ఎవరెవరి మీద పెట్టిండ్రా? దాంట్లో కేసులు పెట్టిన న్యూస్ లైన్ శంకర్ మీద పెట్టిండ్రు. నెక్స్ట్ ఓకే టీవీ శ్రావ్య గారి మీద, వైస్ టీవీ రాములమ్మ మీద, నెక్స్ట్ కేఆర్ టీవీ క్రాంతి మీద, తల్వార్ తాత మీద, చిలుక ప్రవీణ్ మీద,
చాలా మంది మీద పెట్టిండు ఇంకా కేసులు. సో అందరి మీద కూడా కేసులు పెట్టిండు. ఒక పోలీస్ స్టేషన్ కాదు 3-4 పోలీస్ స్టేషన్లలో పిటిషన్ ఇచ్చారు. ఒక ఉద్యమ అన్న గతంలో తీర్మాన్ మల్లయ్య గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు వేసిన నంబర్ 1. రెండోది ఆయన అడ్వకేట్ శరత్ గారు, శరత్ గారి కూడా ఇండైరెక్ట్గా నా ద్వారానే ఆయనకు పరిచయం. ఆయన వల్లనే ఆయన బయటకు వచ్చిండు. రెండవది ఈ రోజు ప్రశ్నించే అంటే ఇప్పుడు ఆయన జైల్లో ఉంటే ఒక తీరు ఉంటుంది, ఈ రోజు ఆయననే రూలింగ్ గవర్నమెంట్ లెక్క మారిపోయి ప్రశ్నించే గొంతుకలు వెలికి తీసేటువంటి వాటిపైన ఈరోజు కేసులు పెడుతుందంటే ఈయన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఆపోజిషన్ లీడర్ అన్న ఏది లేదు. ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా ఏదో ఉంటది అనుకోని పోయినారు పార్టీలోకి. సో ఏం లేదని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు, మేము తీర్మానం పార్టీలో ఏదో ఉంటది అనుకున్నాం, ఏం లేదు అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి ఆయన అరాజకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఊళ్ళోనే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గెలిపించుకునేందుకు మరి గంత పెద్ద మొత్తంలో అమౌంట్ పంచుతా ఉన్నారు. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అవుతున్నది. ఇప్పుడు ఇవాళ దాదాపు 30 మంది చచ్చిపోయిన రిటైర్ అయిన పైసలు లేక, వైద్యం తీసుకోలేక, హాస్పిటల్ లేక ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన ఛానల్లే ఓకే టీవీ, శంకరు, చిల్క ప్రవీణ్, కేఆర్ టీవీ, క్రాంతి, రాములమ్మ వీళ్ళే కవర్ చేసిండ్రు. మీరు మనము ఈరోజు ఆ ఛానల్ అవి చేయబట్టే జర వెలుగులు ఉన్నాయి. వీళ్ళవి ఎవరేస్తలేవనా ఖచ్చితంగా మనం రేపు టీడీఎంఏ తరఫున కూడా గట్టిగా నిలబడదాం. నా రిక్వెస్ట్ ఏంటంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున మనం కూడా టీడీఎంఏ కూడా జర గట్టిగా నిలబడాలని నా విజ్ఞప్తి అన్న. తప్పకుండా మీరు ముఖ్య సలహాదారులు ఉన్నారు టీడీఎంఏలో, కాబట్టి మీరు కంపల్సరీ అది మంచి అంశమే. మనం రిటైర్డ్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ రావడం లేదు, అలవెన్సెస్ రావడం లేదు, కాబట్టి కంపల్సరీ వాళ్ళ తరఫున తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కంపల్సరీ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటది. దాని ప్రకారం మనం ప్రణాళిక కూడా రూపొందించుకుందాం. తప్పకుండా ఇలా సుప్రీంకోర్టులో పిల్ కూడా ఫైల్ చేసిన అన్న, అందుకని లేట్గా పెట్టినా, మీకు అది కూడా పంపుతా. థ్యాంక్ యూ అన్న, మంచి పని చేశారు, కంగ్రాచులేషన్. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, నమస్తే. మంచి పని చేశారు అది. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇది పుప్పాల రజనీకాంత్ గారు, ఈయన కూడా ఛానల్ ఉంది. ఈయన కూడా ఈరోజు నేను ప్రతి వాళ్ళను మద్దతు ప్రకటిస్తా. ఇప్పుడు ఉద్యమం అంటే ఏందో ఖచ్చితంగా రుచి చూపెడదాం. మనం కూడా ఏవిఎన్ రెడ్డి గారు బ్రదర్ అన్న, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు చవట దద్దమ్మ ఒకసారి కూడా పెన్షనర్స్ గురించి, ఎంప్లాయీస్ డిఏ పిఆర్సీ గురించి మాట్లాడలేదు. వీళ్ళు వేస్ట్ గాళ్ళు, వీళ్ళు కాదు ఇట్లా మంచి చక్కని పేర్లు తెచ్చుకుంటుండ్రు. ఒకసారి కామెంట్స్ కూడా చాలామంది పెట్టిండ్రు. ఒకసారి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. అటాకింగ్ సిగ్గులేని గవర్నమెంట్ తెలంగాణ. నన్ను పొగిడినవి మాత్రం నేను చదువా, నన్ను పొగిడినవి నేను చదవా, కానీ కేవలం సబ్జెక్ట్ వైజ్ నేను చదువుతా. తెలంగాణ సీఎం గారు వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ సార్, హీఈస్ బిజీ విత్ బిజినెస్ మ్యాన్. ఓకే, వై వెరీ వెల్ రిటైర్డ్. సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళకి ఇస్తలేరు సార్. ఓకే, ఇవన్నీ సరే. ఏమున్నా అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ ఛానల్లో ఫాలో కండి. బక్క జడ్సన్. నేను ఈ ఛానల్ కోసం కాదు, ఉద్యమానికి ఈరోజు ఛానల్ చూసినాం కదా, అందరు నేను ఎవరైతే పనిచేసిందో వాళ్ళందరూ కూడా ఎవరెవరితోనైతే వీళ్ళు ప్రజలతో రేపు ఉంటారనుకుంటున్నారు, ఈరోజు అందరూ కూడా వాళ్ళు ప్రభుత్వంతో చేతులు కలిపి ఈరోజు ప్రభుత్వం తరపు నిలబడేవాళ్ళ తరపున, ప్రజల తరపు నిలబడేవాళ్ళ తరపున కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుల పైన కూడా కేసులు పెడుతుండ్రు. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగాల గురించి కానీ, ఆరోగ్య భద్రత మీద గురించి కానీ, ఈరోజు మహిళా కానిస్టేబుల్ ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ, ఈరోజు ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పేపర్ కూడా ఈరోజు ఏ టీవీలు కూడా ఈ సమస్య చూపెడతలేవు. కాబట్టి ఈరోజు రేవంత్ నిన్నటిదాకున్న ఛానళ్ళు కూడా ఏవేవో చూపెడుతున్నాయి, ల్యాండ్ స్కామ్స్ అవి చూపెడుతున్నాయి, అలా డబ్బులు వస్తాయి కాబట్టి ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మా ఛానల్తో సహా కొంతమంది ఛానళ్ళు అందరూ కూడా నిలబడ్డాం. అందరూ కూడా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాయిస్లు బలంగా విన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక బ్రదర్ కూడా ఇందాక ఒక హెడ్ మాస్టర్ గారు కూడా ఒక వీడియో చేసిండ్రు. మీరు ఎదుర్కొన్న కుటుంబ సభ్యులతో కలిసి మీరు మూడు నిమిషాలు 3కెళ్ళి ఎంతసేపు అన్నమాట మాకు ఇబ్బందులే, 5 నిమిషాల వరకు, 3 నిమిషాలకెళ్ళి 5 నిమిషాల వరకు మీరు ఎన్ని రోజులు ఉద్యోగం చేసిండ్రు, ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంది, మీ ఆర్థిక పరిస్థితి ఏంది, 5 నిమిషాలు 3కెళ్ళి 5 నిమిషాలు, కొంచెం ఎక్కువైనా పర్వాలే, మీరు వీడియో చేసి ఖచ్చితంగా నా వాట్సాప్ పంపండి. నా నంబర్ 9866323813. అన్ని ఛానళ్ళల్లో కూడా, అంటే అన్ని యూట్యూబ్ ఛానళ్ళు దాదాపు ఒక 75 యూట్యూబ్ ఛానళ్ళు
మా టీడీఎంఎల్ సభ్యత్వం అయి ఉన్నాయి. అందులో ఇంక్లూడింగ్ టీవీ మన శంకర్ ఉన్నాడు, శిల్క ప్రవీణ్ ఉన్నాడు, మరి ఓకే టీవీ శ్రావ్య గారు ఉన్నారు, క్రాంతి గారు ఉన్నారు. వారందరూ కూడా నేను బతిలాడి మీది వచ్చేటట్టు నేను ఖచ్చితంగా చెప్తా. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ కండి. మీ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా పంపండి. ఈరోజు మనమే ప్రతిపక్షం అవుదాం, మనమే నిలబడదాం, మనమే కొట్లాడదాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. ఈ ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లాలి. వచ్చే తరానికి మనం జాగ్రత్తగా వాళ్ళకి అందియాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.